హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పిల్లల లంచ్ బాక్స్‌లోకి అలానే అనుకోకుండా ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే పులావండి. ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదు. 20 నిమిషాల్లోపే అయిపోతుంది. ఈ పులావ్‌లోకి వెజ్ కర్రీ అయినా, నాన్ వెజ్ కర్రీ అయినా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ వెజ్ పులావ్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా బాగా మరుగుతున్న వాటర్‌ని తీసుకొని దానిలోకి పావు కప్పు వరకు మిల్ మేకర్ యాడ్ చేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత వీటిలోంచి వాటర్ సెపరేట్ చేసి, మిల్ మేకర్‌ని బాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలానే 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని, ఇలా ఆయిల్ బాగా మరిగిన తర్వాత దానిలోకి బిర్యానీ మసాలాలను కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే ఒక 10-12 వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని, ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు బిర్యానీ కారం అంతా ఈ పచ్చిమిర్చితోనే రావాలి. నేను ఇందులో ఎలాంటి గరం మసాలా పౌడర్‌లు యాడ్ చేయట్లేదండి. కాబట్టి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత దానిలోకి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ 1 వరకు తీసుకున్నానండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం పింక్ షేడ్ వచ్చిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీరు స్టవ్ మీడియంలో పెట్టినా, హైలో పెట్టినా త్వరగా అడుగనేది అంటుకుపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. కాబట్టి స్టవ్ అనేది సిమ్‌లోనే ఉంచుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇది 3 నిమిషాల తర్వాత దీనిలోకి బాగా మరుగుతున్న వాటర్‌లో కాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసుకొని, ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ సెపరేట్ చేసుకోవాలండి. ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీడియంకి కొంచెం తక్కువలో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఒక 10 వరకు యాడ్ చేశానండి నేను. తర్వాత క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నది క్యారెట్ ఒకటి తీసుకున్నా. మీడియంకి కొంచెం తక్కువలోనే క్యారెట్ ముక్కలు కూడా తరుక్కోవాలి. అలానే ఒక 5-6 వరకు బీన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే పెద్దది బంగాళదుంప ముక్కలు, అలానే పావు కప్పు వరకు బఠానీ, మీడియం సైజు టమాటో ఒకటి, ఇలా కొంచెం బఠానీ, టమాటో కూడా పెద్ద పెద్ద ముక్కల్లాగా తరిగి యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ వరకు కమ్మటి పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి. దానితో పాటే పావు టీ స్పూన్ వరకు పసుపు, అలానే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్‌ని కూడా వేసుకొని, పెరుగు అంతా ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 4-6 నిమిషాలైనా మగ్గాలండి ముక్కలనేది. పెరుగుదేలా ఫ్రై అయితే బిర్యానీ టేస్ట్ అనేది కమ్మగా చాలా బావుంటుందండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. ఇది 6 నిమిషాల తర్వాతండి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దానిలోకి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నానండి. 1.5 గ్లాస్ రైస్‌కి 3 గ్లాసుల వరకు వాటర్ అనేది పడుతుంది. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. అదే మీరు బాస్మతి రైస్‌తో చేసినట్లయితే 1 గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది పడుతుందండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి కొత్తిమీర, దానితో పాటే స్టార్టింగ్ నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదండీ! మిల్ మేకర్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఎసరుని బాగా మరిగించుకోవాలి మూత పెట్టుకొని. ఎసరు బాగా మరిగిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది నార్మల్ రైస్ కాబట్టి నేను గంటకు పైగానే బియ్యం అనేది నానబెట్టానండి. అదే మీరు బాస్మతి రైస్ అయితే అరగంట నానితే సరిపోతుంది. ఇదనే కాదండి, మీరు నార్మల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడైనా సరే బియ్యం అనేది మనకి ఎంత నానితే అంత త్వరగా రైస్ అనేది ఉడికిపోతుంది. గంటకు పైగా నానితే మనకి బిర్యానీ అయినా లేదా వైట్ రైస్ అయినా కూడా పొడి పొడిగా వస్తుందండి కుక్కర్‌లో చేసినా సరే. బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకొక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అదే మీరు బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. కుక్కర్ ఆవిరైపోయిన తర్వాత ఇలా మూత తీసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే మనకి వేడి వేడిగా వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే వెజ్ పులావ్. దీనిలో అసలు ఎలాంటి గరం మసాలా పౌడర్ యాడ్ చేయలేదు కదండీ! టేస్ట్ అయితే చాలా బావుంటుంది కమ్మగా. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.